మొన్నటి వరకు ఆ నియోజకవర్గంలో గెలుపు తథ్యమనుకున్నారు. కానీ అనూహ్యంగా సీన్ మారింది. ప్రత్యర్థి హ్యాట్రిక్ చెక్ పెట్టేందుకు ట్రై చేస్తున్న పార్టీలో సైలెంట్ కుమ్ములాట సమస్యగా మారిందా? ఎన్నికల బరిలో నిలిచిన ఆ నియోజకవర్గ అభ్యర్థి చేయాల్సిన పని ఒక ప్రైవేట్ ఏజెన్సీ చేతిలోకి వెళ్ళిపోయిందా? అక్కడ మహిళా అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోతుండడం, ఆమె భర్త కేడర్ మంచి చెడ్డలు చూడడం లేదా? ఆ నియోజకవర్గంలో ఆమె గెలుపు ఈజీ అనుకుంటే ఇప్పుడు సంక్లిష్టంగా మారిందా? ఎందుకు ఎవరా అభ్యర్థి, ఎక్కడా నియోజకవర్గం? లెట్స్ వాచ్ ది స్టోరీ. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి పిరియా విజయ గెలుపు తథ్యమనుకున్న పార్టీలో ఇప్పుడు సీన్ మారిందా అనే చర్చ జరుగుతోందట. టీడీపీ కంచుకోటగా ఉన్న ఇచ్చాపురం నియోజకవర్గాన్ని స్వాధీనం చేసుకునేందుకు తాడేపల్లి ప్యాలెస్ మహిళా అభ్యర్థి పిరియా విజయను నిలబెట్టి ఓ పథకం ప్రకారం గెలుపు దిశగా అడుగులు వేసింది. అయితే గత వారంగా అక్కడ సీన్ మారిందట. అనూహ్యంగా టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బెందాళం అశోక్ మరింత పుంజుకోవడంతో తాడేపల్లి ప్యాలెస్ దృష్టి సారించిందట. అందుకోసమే హడావుడిగా సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన 7వ తేదీన ఫిక్స్ చేశారు. కానీ ఆయన పర్యటన వల్ల కూడా ఏమీ ఒరిగేది లేదని తేటతెల్లమైందట. వచ్చిన వారే బాహాటంగా ఈమె గెలుపు కష్టమని క్యాడర్ అంటున్నారట. పార్టీలో నెలకొన్న గ్రూపుల పోరు కొంత సద్దుమణిగినట్టు కనిపించినా ఒకరికొకరు పెద్దగా సహకరించుకునే పరిస్థితి కనిపించటం లేదట. మరోవైపు అభ్యర్థి భర్త పిరియా సాయిరాజు, మరోపక్క ఐపాక్ టీం, ఇంకో పక్క జగన్ మనిషి కాయల వెంకటరెడ్డి తీరుతో క్యాడర్ మండిపడుతున్నారట. ప్రచారానికి ఉదయం వస్తే కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వటం లేదట. ఎండలో ప్రచారం నిర్వహిస్తుంటే మీరు భోజనాలు చేసిన సాయంత్రం 4 గంటలకు వచ్చేయండంటూ చెప్పి పంపుతున్నారట. ఇలా పార్టీలో ముగ్గురు 3 రకాలుగా చెప్తుండటంతో క్యాడర్ అయోమయంలో పడిందట. ఒక్కడే మనకు దశాదిశ చెప్పాలి కానీ ఈ ముగ్గురుతోటి వేగలేకపోతున్నామని బహిరంగంగా క్యాడర్ విమర్శిస్తోందట. ఇక టెక్కలి ఇచ్చాపురం అభ్యర్థులు మాదే పెత్తనం, నాదే ఇన్ఛార్జ్ అని అంటున్నారని క్యాడర్ వాపోతోంది. మొన్నటి వరకు గెలుపు మాదే, ఇచ్చాపురంపై అధికారం మాదే అన్నవారు ఇప్పుడు ఆలోచనల్లో పడ్డారట. అందుకే ఇచ్చాపురంలో అధికార పార్టీకి గెలుపు అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారని టాక్. ఇచ్చాపురం విషయంలో మొదట్లో వైసీపీ అనుసరించిన వ్యూహం టీడీపీ అభ్యర్థి అశోక్కు మొన్నటి వరకు చెమటలు పట్టించేయట. కానీ పోస్టల్ బ్యాలెట్ ఇంటి వద్దనే వృద్ధులకు ఓటు విషయంలో హోరాహోరీగా ఉండాల్సిన తరుణంలో టీడీపీ వైపు సీన్ మారిందట. మొదట్లో వైసీపీ నుంచి కొత్త ముఖం బరిలో నిలవడంతో పిరియా విజయకు కొంత కలిసొస్తున్నట్లు కనిపించిందట. కానీ 5 సంవత్సరాల్లో తాగునీరు సమస్య మరింత పెరగడమే తప్ప తగ్గలేదట. కనీసం గత ప్రభుత్వం ట్యాంకర్లతో తాగునీరు అందించే విధంగా కూడా చేయలేదని మండిపడుతున్నారట. వైసీపీ మాత్రం ఈసారి ఈ సీటును ఎలాగైనా గెలిచి హ్యాట్రిక్ను అడ్డుకోవాలని చూస్తోంది. ఇందుకోసం అన్ని రకాల ప్రయత్నాలు సాగిస్తోంది. నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా బెందాళం అశోక్ 2 పర్యాయాలు విజయం సాధించారు. 3వసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు, సూపర్ 6 పథకాలు తమను గెలిపిస్తాయంటూ టీడీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, వైసీపీ గాలి వీచిన సమయాల్లోనూ ఇక్కడ టీడీపీ గెలిచింది. 2009, 2019లో వచ్చిన ఫలితాలను పార్టీ నేతలు ఉదహరిస్తారు. 2009 ఎన్నికల్లో రాష్ట్రంలో, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ హవా కనిపించింది. జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాల్లో 9 విజయ కైవసం చేసుకోగా ఇక్కడ మాత్రం టీడీపీ గెలిచింది. శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి కీర్తిశేషులు ఎర్రన్నాయుడుతో సహా జిల్లాలోని 9 మంది టీడీపీ అభ్యర్థులు ఓటమి చవిచూశారు. నియోజకవర్గం నుంచి అప్పట్లో టీడీపీ తరపున పోటీ చేసిన పిరియా సాయిరాజ్ ఒక్కరే గెలుపొందారు. 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభంజనం కనిపించిన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఘన విజయం సాధించారు. ప్రస్తుతం టీడీపీ, వైసీపీ మధ్య గట్టి పోటీ నెలకొంది. వైసీపీ ప్రధానంగా మహిళా ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించింది. నియోజకవర్గంలో మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ మొత్తం 2,68,185 మంది ఓటర్లలో 1,37,434 మహిళా ఓటర్లు, 1,30,751 మంది పురుష ఓటర్లు ఉన్నారు. మహిళా అభ్యర్థి కావడంతో అధిక శాతం ఓట్లు పిరియా విజయకు పడతాయని వైసీపీ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు గతంలో పిరియా సాయిరాజ్ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయనకు టికెట్ రాకుండా రకరకాల ప్రయత్నాలు సైతం చేశారు. పార్టీలో సాయిరాజ్కి ఉన్న పలుకుబడితో తన సతీమణికి సీటు తెప్పించుకోగలిగారు. ప్రస్తుతం వీరంతా విభేదాలను పక్కనబెట్టినట్టు కనిపిస్తున్నా మనస్ఫూర్తిగా విజయం కోసం పనిచేయటం లేదన్న చర్చ నడుస్తోంది.
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల తరపున కుటుంబ సభ్యులు విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక్కడ మాత్రం సాయిరాజ్ పెద్దగా ప్రచారంలో పాల్గొనకపోవటం పార్టీకి బలహీనతగా మారింది. ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి ఈసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్ తీవ్రంగా శ్రమిస్తున్నారట. క్షేత్రస్థాయిలో అక్కడక్కడ మనస్పర్ధలు ఉండటం కొంత బలహీనతగా ఉంది. అలాగే రాజకీయ పార్టీలు తమ తమ భావాలను పంచుకోవాల్సింది పోయి ఎవరో కుర్రాళ్ళొచ్చి ఇలా చెప్పు అలా చెప్పు అని ఓటర్తో మాట్లాడించటం, సమస్యలున్నా పట్టించుకోకపోవటం, ఎప్పుడూ కనబడే తమ నాయకులను కాకుండా కొత్త కుర్రాళ్లే ఓటు వేయమని చెప్పడంతో క్యాడర్ మనస్తాపానికి గురవుతోందట. ఆనాడు తిరిగితే పట్టించుకోలేదు, వాలంటీర్తో పని చేయించుకున్నారు, లక్షలు పోసి ఓ టీంతో పని చేయించుకుంటున్నారు. మేము అంతా అలుసా అంటూ క్యాడర్ మండిపడుతున్నారట. వీరి మంటను గమనించిన ప్రత్యర్థి నేను అండగా ఉంటానని, మీరు సైలెంట్ అవ్వండి అని సంకేతాలు పంపారట. అందుకు తగిన తాయిలాలు కూడా ఉంటాయని తెలపడంతో క్యాడర్ స్లోగా తగ్గుతూ వస్తోందట. మరి విషయం తెలుసుకున్న అధికార పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూడాలి.